హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. వెల్కమ్ టు స్టాండప్ కామెడీ. తెలుగు కామెడీకి వెళ్ళిపోదామండి. అత్త కోడలు డిస్కషన్ చేసుకుంటుంటారు వాళ్ళ ఇంట్లో. అత్తయ్య, నా ఆడపడుచు పెళ్ళికి నేను చీరలు పెట్టాలనుకుంటున్నా ఒక 30 మందికి. సో మంచి చీరలు కొనుక్కుందాం పదండి అత్తయ్య, షాపింగ్కి వెళ్దామని చెప్తుంది. సరే అమ్మా అని షాపింగ్కి వెళ్తాడు. ఈ షాప్లో ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, షాప్ అతనికి తెలుసు అనమాట, ఈ అత్త కోడలు ఎప్పుడు వస్తారు, చాలా వందల చీరలు తీపిస్తారు బయటికి, కానీ ఏం కొనరు. ఇది నచ్చలే, ఇది బాగలే, ఇది నచ్చలే అని చెప్తారనమాట. ఒకవేళ నచ్చితే 50% డిస్కౌంట్ అడుగుతారు, ఇవ్వలేదనుకో వెళ్ళిపోతారు. అట్లా చిరాకు పెట్టింటారు అనమాట. అదే షాప్ కీపర్ చూసిందే భయపడిపోతాడు. వామ్మో, ఈ అత్త కోడలు వచ్చిండు, నేను ఎట్లయినా ఇక్కడ నుంచి వీళ్ళని తప్పించేయాలా, నా వల్ల కాదు, వీళ్ళకి వందల చీరలు తీసి చూపించడానికి, వామ్మో నేను ఎల్లగొట్టేలా వీళ్ళని డిసైడ్ అవుతాడు. సరే ఈ అత్త కోడలు ఇద్దరు షాప్లో ఎంటర్ అవుతారు. సరే అడుగుతారనమాట, ఏం సేటు కంచిపట్టు చీరలు ఉన్నాయా, లేటెస్ట్ బార్డర్లతోనా చిన్న బార్డర్లతోనా అంటే, లేవు మేడం, రాలేవు, అన్నీ అయిపోయాయి. బనారస్ పట్టు, గద్వాల్ పట్టు మంచివి ఎట్లాంటివైనా జర చూపిసేటు అని అంటే, లేవు మేడం, అన్నీ స్టాక్ అయిపోయినాయి, నెక్స్ట్ మంత్ వస్తాయి, నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు నేను పిలుస్తా కానీ మిమ్మల్ని అంటే, అయ్యో అవి లేవంటావు, ఇవి లేవంటావు, ఏవి లేవంటావు, ఎన్ని అడుగుతున్నా లేవంటున్నావు, ఏం సేటు ఇట్లా చేస్తున్నావు అంటే, అయ్యో మీకు ఎందుకు టెన్షన్ మేడం, మా పక్క షాప్ అయినా మా దోస్తే మీకు మంచి తక్కువ ధరలో ఇప్పిస్తాను రండి, అక్కడ తీసుకుపోయి అని తీసుకుపోతాడు. సరే అక్కడ పోయినాక వాళ్ళు చీరలు చూపిమంటారు, ఇట్లా పెట్టడానికి కావాలి ఒక 30 చీరలు తీయండి సేటు అంటే తీస్తాడు, అన్నీ చూపిస్తాడు, ఒకటే టైప్లో ఉన్నాయి తీస్తారు. ఒక 5-10 మినిట్స్ శారీల సెలెక్షన్ అయిపోతుంది, అంతే. ఫట్టు మంది తీసి ఆమె మొత్తం క్యాష్ కట్టేస్తుంది కొత్త షాప్ అయినకి. అప్పుడు ఈ పాత షాప్ అయినా షాక్ తింటాడు అనమాట. ఇది అన్యాయం మేడం, అత్త కోడలు ఎప్పుడు వచ్చినా మా షాప్కి 50% డిస్కౌంట్ అడుగుతారు, లేదా వందల చీరలు తీపిచ్చి తీసుకోరు, ఇంత సతాయించి 2 సార్లు చూసిన, ఇప్పుడు మాత్రం మీరు ఇట్లా కొంటారా అంటే, ఏం చేయాలి సేటు, నీకు చాలాసార్లు అట్లా చేసినాం కదా అత్త కోడలము, బాగుండదు, ఈసారి ఖచ్చితంగా కొంటాం కదా అని క్యాష్ రెడీగా పెట్టుకొని వచ్చిన, నీకే ఇద్దాం గిరాక్ అని అడిగితే నువ్వు అవి లేవు ఇవి లేవు అంటివి, నేనేం చేస్తాను సేటు, మా తప్పేముంది అంటే. థ్యాంక్ యూ.